ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి ఈ కర్రీ ఫేవరెట్ అయిపోతుంది. గసగసాలు జీలకర్ర ఉడికించిన కర్రీ మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ మిక్సీ జార్లో 4 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అలాగే చిన్న ఉల్లిపాయలు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గసగసాలు జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఎండుమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటారు. లేదంటే మీ కారానికి తగ్గట్టుగా కొద్దిగా కారం, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. ఆయిల్లో ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి.